ఢిల్లీలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. 12-28% స్లాబ్లని తొలగించారు. 5-18% స్లాబ్లు మాత్రమే కొనసాగించాలని నిర్ణయించారు. ఈ నెల 22 నుంచి ఈ కొత్త జీఎస్టీ స్లాబ్లు అమల్లోకి వస్తాయి. లగ్జరీ వస్తువులపై 40% జీఎస్టీ విధించారు. నిత్యావసర సరుకుల్ని 5% జీఎస్టీ పరిధిలోకి తీసుకురాగా టీవీలను 18% పరిధిలోకి తీసుకొచ్చారు. హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్లపై జీఎస్టీ 0. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని 12 నుంచి 5% కుదించారు. జీఎస్టీ కౌన్సిల్లో రైతులకు ప్రాధాన్యతనిచ్చారు. ఎరువులు, పురుగు మందులపై 18% ఉన్న జీఎస్టీని 5%కి తగ్గించారు. 350 సీసీ కంటే తక్కువ బైకులపై 18% జీఎస్టీ, 350 సీసీ దాటిన బైకులపై 40% పన్ను విధించారు. సిమెంట్పై జీఎస్టీని 28 నుంచి 18%కి తగ్గించారు. చేనేత, మార్బుల్, గ్రానైట్పై 5%, 33 ఔషధాలపై జీఎస్టీని ఎత్తేశారు. కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్, జ్యూసులు, పాన్, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపై 40% జీఎస్టీ విధించారు. కేంద్ర మంత్రి నిర్మల అధ్యక్షతన జరిగిన జీఎస్టీ భేటీలో ఫ్యాన్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ పై జీఎస్టీ 5% విధించారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ఉన్న 12% జీఎస్టీని కాస్త 5%కి తగ్గించారు. ఇక 3 వీలర్లపై జీఎస్టీ 28 నుంచి 18%కి తగ్గించారు. 1200 సీసీ కంటే తక్కువ ఉన్న కార్లపై 18%, 1500 సీసీ దాటిన డీజిల్ కార్లపై 40% పన్ను వేశారు. నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ పై 40% పన్ను విధించగా బైక్ టైర్లపై 28% ఉన్న జీఎస్టీని 18%కి తగ్గించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిచ్చేలా జీఎస్టీ కౌన్సిల్ తెచ్చిన సంస్కరణలపై ప్రధాని మోదీ హర్షం ప్రకటించారు. కొత్త సంస్కరణలతో మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువతకి ప్రాధాన్యతనిచ్చారన్నారు. కుటీర, మధ్యతరహా ప్రాజెక్టులకు ఊతమిచ్చేలా జీఎస్టీ స్లాబుల్లో మార్పులు తెచ్చిన జీఎస్టీ కౌన్సిల్ ని అభినందించారు. చిరు వ్యాపారుల సంక్షేమానికి ఈ సంస్కరణలు ఊతంగా మారతాయన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఖరారైంది. ఎల్లుండి మధ్యాహ్నం బేగంపేటకు చేరుకుంటారాయన. అనంతరం ఐటీసీ కాకతీయలో బీజేపీ నేతలతో భేటీ అవుతారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు భాగ్యనగర్ ఉత్సవ సమితి 46 ఏళ్ల ప్రస్థానంపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ని తిలకిస్తారు. ఇక సాయంత్రం ముజంజాహి మార్కెట్ లో గణేష్ శోభాయాత్రకు హాజరవుతారు. మాజీ ఎంపీ కవిత వ్యాఖ్యలతో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య బంధం బయటపడిందన్నారు ఎమ్మెల్సీ విజయశాంతి. కాళేశ్వరంపై సీబీఐ విచారణ మొదలైతే బీజేపీని మేనేజ్ చేయడం బీఆర్ఎస్కి అవసరమన్నారు. విచారణకి అడ్డుగా ఉంటుందనే కవితను సస్పెండ్ చేశారని ఆరోపించారు. కవిత వ్యాఖ్యల్లో నిజమెంతో తెలుసుకోకుండానే సస్పెండ్ చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు విజయశాంతి. సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న ఏకైక యూనియన్ బీఎంఎస్ అన్నారు మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. సింగరేణి లాభాల్లో కార్మికులకు 40% వాటా ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. సింగరేణి సంస్థ ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకుంటామన్నారు. భూపాలపల్లిలో సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన సభకు చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం. ఎన్డీఏ కూటమి నుంచి టీటీవీ దినకరన్ పక్కకు తప్పుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. పళనిస్వామికి అధికారాలు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కూటమి నుంచి వైదొలిగారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఏపీలో పలువురు ఐఏఎస్లకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులిచ్చింది ప్రభుత్వం. సర్వీస్ సెటిల్మెంట్స్ డైరెక్టర్ గా కూర్మనాథ్, తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ గా మేఘాస్వరూప్, గుంటూరు జాయింట్ కలెక్టర్ గా అశుతోష్ శ్రీవాత్సవని నియమించింది. మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ గా యశ్వంత్ కుమార్, పాడేరు ఐటీడీఏ పీఓగా తిరుమణి శ్రీపూజ, సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీగా కల్పశ్రీ, రంపచోడవరం ఐటీడీఏ పీఓగా స్మరణ్ రాజుని నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. మాజీ సీఎం జగన్ ఫోటో, నవరత్నాల లోగోతో సదరం సర్టిఫికెట్లు జారీ చేసిన సచివాలయం సిబ్బందిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. దివ్యాంగ పెన్షన్ కోసం వచ్చిన వారికి జగన్ ఫోటోతో సర్టిఫికెట్లు ఇవ్వడాన్ని తీవ్రంగా పరిగణించింది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా తీరు మార్చుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్ ఫోటో ధృవపత్రాలు జారీ చేసిన 2 సస్పెండ్ చేయగా మరో 2 షోకాజ్ నోటీసులు ఇచ్చింది. నెల్లూరు జిల్లా కావలిలో స్త్రీ శక్తిని చాటి చెప్పారు మహిళలు. కూటమి సర్కారు బస్సుల్లో కల్పిస్తున్న ఉచిత ప్రయాణంపై హర్షం ప్రకటిస్తూ భారీ ర్యాలీ చేశారు. పచ్చటి బెలూన్స్ పట్టుకుని థ్యాంక్స్ సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీకి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి హాజరై మాట్లాడారు. స్త్రీ శక్తి, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం లాంటి పథకాలతో మహిళల సంక్షేమానికి కూటమి సర్కార్ పెద్దపీట వేసిందన్నారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. ఎరువుల్ని దక్కించుకునేందుకు రాత్రంతా పడిగాపులు కాశారు. అవసరానికంటే తక్కువగా వచ్చిన యూరియాని ఎలాగైనా దక్కించుకోవాలని రాత్రంతా అక్కడే నిరీక్షించారు వారంతా. నర్సంపేట నియోజకవర్గం ఖానాపూర్ మండలంలో కటిక చీకట్లలో కూడా యూరియా కోసం ఎదురు చూశారు.
ప్రకాశం జిల్లా కంభం బెస్తవారిపేట మండలాల్లో ఉన్న ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు వ్యవసాయ శాఖ అధికారులు. స్టాక్ రికార్డ్స్ ని పరిశీలించారు. రైతులకు కావలసిన ఎరువులు అందుబాటులో ఉంచాలని సూచించారు. కృత్రిమంగా ఎరువుల కొరత సృష్టిస్తే కఠిన చర్యలుంటాయంటూ హెచ్చరించారు. ఈ తనిఖీల్లో వ్యవసాయ అధికారుల వెంట పోలీసులు కూడా ఉన్నారు. కొమరంభీం జిల్లా జైనూరు మండలం సుకుత్పల్లి గురుకులం టీచర్ విలాస్ ని సస్పెండ్ చేశారు అధికారులు. నిత్యం మద్యం తాగి విధులకు హాజరవుతున్నాడు టీచర్ విలాస్. గ్రామస్తుల ఫిర్యాదుతో విచారించి ఆయన్ని విధుల్లోంచి తప్పించారు. క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. కొమరంభీం జిల్లా కెరిమెరి మండల ప్రజలకు వరద కష్టాలు తప్పడం లేదు. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగుల గుండానే ప్రయాణం కొనసాగిస్తున్నారు. బాబేఝరి గోండుగూడ గ్రామస్తులతో పాటు స్కూల్ పిల్లలు గర్భిణులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు దాటుతూ ప్రయాణాలు చేస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గిద్దలూరు కొండపేట దగ్గర నల్లమల అటవీ ప్రాంతం నుంచి వస్తున్న వరదలతో సగిలేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. 4 ఏళ్ల తర్వాత సగిలేరు వాగుకు వరద పోటెత్తడంతో స్థానికులు హర్షం ప్రకటిస్తున్నారు. ప్రవాహం దగ్గర కేరింతలు కొడుతూ ఆనందంగా గడుపుతున్నారు. యువకులు వాగులో ఈత కొడితే మహిళలు వాగుకు నమస్కరిస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో వర్షిణి అనే యువతి హత్య కేసు మిస్టరీని ఛేదించారు పోలీసులు. కన్న తల్లే తన ప్రియుడితో కలిసి చంపించినట్టు తేల్చారు. ఈ హత్య వెనుక మరో 2 హస్తం ఉన్నట్లు గుర్తించారు. 2 నెలల క్రితమే ప్రియుడితో కలిసి తండ్రిని చంపిన విషయం వర్షిణికి తెలియడంతో ఆమెపై కక్ష గట్టింది తల్లి కవిత. ఎలాగైనా కూతురి అడ్డు కూడా తప్పించాలని నిర్ణయించుకుంది. దీంతో ప్రియుడు రాజ్ కుమార్ తో కలిసి తన కూతురునే చంపేసింది. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనాల వేళ పోలీసులు అప్రమత్తమయ్యారు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ ఆధ్వర్యంలో 150 మంది పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేశారు. చిక్కడపల్లి, బాగ్లింగంపల్లి, నాగమయ్యకుంట, అశోక్ నగర్ల మీదుగా ర్యాలీ జరిగింది. గణేష్ శోభాయాత్రను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఈసారి గణేష్ నిమజ్జనం మిలాదున్నబీ ఒకేసారి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నారాయణపేటలో ఎస్పీ యోగేష్ గౌతమ్ ఆధ్వర్యంలో కవాతు చేశారు. నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. పలు గ్రామాల్లో ఎక్కువ సౌండ్ పెడుతున్న డీజిల్ ని తొలగించారు. అనుమతి లేకుండా ర్యాలీలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. నిర్మల్ జిల్లాలో సున్నిత ప్రాంతమైన భైంసాలో పోలీసులు నిఘా పెంచారు. గణేష్ నిమజ్జనం కావడంతో భారీగా పోలీసులు మోహరించారు. ఏఎస్పీ అవినాష్ ఆధ్వర్యంలో 600 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. గతంలో జరిగిన హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. డిచ్పల్లి మండలం ధర్మారం దగ్గర ఎలక్ట్రిక్ బస్సులో ఒక్కసారిగా పొగలొచ్చాయి. ఆ పొగల్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే బస్సును ఆపేసి అధికారులకు సమాచారం ఇచ్చారు. టెక్నికల్ సపోర్ట్తో బస్సులో పొగల్ని వెంటనే అదుపు చేశారు. పెద్ద ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. యూరోపియన్ యూనియన్ తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం త్వరగా కుదరడానికి తన పరపతిని ఉపయోగించాలని విదేశాంగ మంత్రి జయశంకర్ జర్మనీకి విజ్ఞప్తి చేశారు. భారత్ వచ్చిన జర్మనీ విదేశాంగ మంత్రి జాన్ వాట్ఫెల్ తో ఆయన చర్చలు జరిపారు. భారత్ జర్మనీ మధ్య ద్వైపాక్షిక సహకారానికి ఒక బలమైన చరిత్ర ఉంది అన్న విషయాన్ని గుర్తు చేశారు. రాజస్థాన్లో స్కూల్ బిల్డింగ్స్ కూలుతున్న ఘటనలపై విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఝలావర్లో జరిగిన ఘటనని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వారు. బీహార్ రాజధాని పాట్నాలో ఉర్దూ టెట్ అభ్యర్థులు జేడీయూ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. పరీక్షల ఫలితాలు వెల్లడించాలని ప్లకార్డ్స్ ప్రదర్శించారు. మహిళా అభ్యర్థులు సైతం పెద్ద సంఖ్యలో ఈ నిరసనల్లో పాల్గొన్నారు. పంజాబ్లో వరదలకు 30 మంది చనిపోయారు. 3.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 4 లక్షల ఎకరాల్లో పంట వరద పాలైంది. వరదల కారణంగా ఈ నెల 7వ తేదీ వరకు స్కూళ్లకు సెలవులిచ్చారు. ఫిరోజ్పూర్లో చెరువులు తెగే ప్రమాదం ఉండడంతో ఘటనను పటిష్టం చేస్తున్నారు. పంజాబ్లో వరద బాధితులకు సహాయ సామగ్రి అందించేందుకు డ్రోన్లు వాడుతున్నారు. ఎవరి తల్లి గురించి కూడా ఎవ్వరూ దుర్భాషలాడకూడదని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. దానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. చాలా రోజులు ప్రధాని మోదీ విదేశాల్లో ఉన్నారని, అక్కడున్నప్పుడు నవ్వులు చిందించి ఇక్కడికి రాగానే ఏడుపు మొదలు పెట్టారన్నారు తేజస్వి. ప్రాథమిక పాఠశాలలతో అనుసంధానంగా అంగన్వాడీ కేంద్రాలు ఉండాలని సూచిస్తూ కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. వీటి నిర్వహణకి కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఇండియాలో ప్రస్తుతం 14 లక్షల అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ప్రపంచంలో భారత్ కి ప్రత్యేకమైన వ్యూహాత్మకమైన ప్రాధాన్యత ఉందని జర్మనీ విదేశాంగ మంత్రి జాన్ వాట్ఫెల్ అన్నారు. జర్మనీకి భారత్ అంటే ఏషియాతో సమానమని, అలాగే భారత్ కు జర్మనీ అంటే యూరోప్ తో సమానమని వివరించారు.
కేరళలోని వాయనాడ్లో మెడికల్ కాలేజ్ ఏర్పాటు కావడం ఎంతో సంతోషంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. లక్షల మంది వాయనాడ్ ప్రజల విజ్ఞప్తులు, తన సోదరుడు రాహుల్ గాంధీ ఎడతెగని ప్రయత్నాలతో ఇది సాకారమైందని ఎక్స్ వేదికగా తెలిపారు ప్రియాంక. భారతదేశపు డీప్ టెక్ ప్రయాణాన్ని ముందుండి నడిపించాలని ఐఐటి కాన్పూర్ ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కోరారు. ఈ రంగంలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టాలని సూచించారు. ఐఐటి కాన్పూర్ లో జరిగిన డీప్ టెక్ భారత్ 2025 సదస్సులో పాల్గొన్నారు ఆయన. కేరళలోని మలప్పురం జిల్లా వెంగర పోలీసులు జరిపిన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. స్కూటర్లు తరలిస్తున్న కోటి రూపాయల హవాలా డబ్బుని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో చాలా వరకు 500 రూపాయల నోట్లున్నాయి. నక్సల్ ఆపరేషన్ లో మన భద్రతా బలగాలు చూపిన ధైర్య సాహసాలు చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోతాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఛత్తీస్గఢ్ లో చేపట్టిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ లో పాల్గొన్న సిఆర్పీఎఫ్, ఛత్తీస్గఢ్ పోలీసులు, డిఆర్జీ, కోబ్రా బెటాలియన్ సిబ్బందిని ఆయన తన నివాసంలో సత్కరించారు. ఓనం పండుగ సందర్భంగా ప్రభుత్వం ముందే జీతాలు, ఇన్సెంటివ్స్ చెల్లించడంతో కేరళ ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. బస్టాండ్లలోనే భోజనాలు చేసి వేడుకలు నిర్వహించారు. దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా డామ్నిక్ అర్జున్ తెరకెక్కించిన చిత్రం కొత్త లోక. మలయాళంతో పాటు తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి వసూళ్లే వస్తున్నాయి. ఈ క్రమంలోనే సినిమా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ వేడుకకు దుల్కర్ సల్మాన్ సహా యూనిట్ మొత్తం హాజరయ్యారు.